గారి పెద్ద సినిమా మార్చ్ 27కి రిలీజ్ ఉంది. అవునండి. బట్ అది పోస్ట్ పోన్ అయిపోయింది. అవునండి. సో ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే యష్ గారి టాక్సిక్ సినిమాకి, దురంధర్ 2 సినిమాకి భయపడి పోస్ట్ పోన్ చేశారంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? చూడండి, రామ్ చరణ్ గారికి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానులు ఉన్నారు. ఆయన ఒక ఇమేజ్ ఉంది. మగధీర బ్రహ్మాండమైన హిట్ అయ్యింది, బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో హిట్ అయింది. కాబట్టి ఏంటంటే దీనికి ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. ఒక సినిమా వస్తుంది కదా అని ఇంకో సినిమాకి ఏం లేదు. పూర్వం నాగేశ్వరరావు గారి సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు ఒకే రోజు సంక్రాంతి నాడు రిలీజ్ అయ్యి ఎన్నో విజయాలు. సినిమాలో వర్తుండి ప్రజలు ఆదరిస్తారు తప్ప ఏ సినిమా రిలీజ్ అవుతుంది ఓ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఇంకో సినిమా కూడా ప్లస్ పాయింట్ ఉంది. కారణం ఏంటంటే దానికి హౌస్ఫుల్ అయితే డైవర్ట్ అయిపోతారు జనం ఆటోమేటిక్గా, మళ్ళీ ఇంటికి వెళ్ళలేక. కాబట్టి ఏంటంటే రామ్ చరణ్ గారికి ఎప్పుడు కూడా చిరంజీవి గారి అబ్బాయి, ఆయనకి మంచి ఇమేజ్ ఉంది, ఆయనకి డెఫినెట్గా ఫాలోయింగ్ ఉంది. ఆయన మరి ఆర్ఆర్ ఎట్లా ఆడింది, మగధీర్ ఎట్లా ఆడింది, బ్రహ్మాండమైన కరెక్షన్తో ఆడింది. ఇది కూడా రికార్డ్ బ్రేక్ చేసి ఆయన బ్రహ్మాండం ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్ కొన్ని ఇంకా షూటింగ్ పార్ట్లో ఇంకా ఎక్కువ ఏదో తేవాలి, ఇంకా ఏదో ఇంప్రూవ్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ అయింది. అయితే రామ్ చరణ్ గారు పుట్టినరోజు నాడే ఇది రిలీజ్ చేద్దామని వాళ్ళు ముందుగా ప్లాన్ చేశారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటన్నమాట, ఇంకొద్దిగా లేట్ అవుతుందన్నమాట. లేట్ అవడం వల్ల ఇంకా ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు అన్ని రేట్లు కూడా పెంచారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలుగుదేశంలోను రేట్లని పెంచారు. కాబట్టి బ్రహ్మాండమైన రికార్డులు. ఇప్పుడు ఇంకేంటంటే కలెక్షన్స్. ఈ పెద్ద సినిమాకి ఎట్లాంటి ప్రమోషన్స్ లేకుండా జస్ట్ ఒక్క సాంగ్ తోనే వరల్డ్ వైడ్ గా చాలా బజ్ వచ్చింది. అవునండి. ఒకవేళ పాజిటివ్ టాక్ కనుక వస్తే రిలీజ్ అయిన తర్వాత ఏ లెవెల్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఏమండి, జనాలు అప్పట్లో 100 రోజులు సంవత్సరాలు ఆడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు నెల రోజులు ఆడిందంటే అది సంవత్సరం ఆడినట్టుతో సమానం. మొదట్లోనే కలెక్షన్స్ వస్తున్నాయి. మా చిన్నప్పుడు శంకరాభరణం 16 ప్రింట్లతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండంగా, మళ్ళీ ఆ తర్వాత 40 ప్రింట్లు, అసలు 30 ప్రింట్లు 40 ప్రింట్లేనండి ఒక టైంలో. మా టైంలోనూ ఎటువంటి లవకోస, సువర్ణస్తున్నారు కదా, దేవదాసు, ఇవన్నీ ఎన్ని ప్రింట్లు వేయండి. ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్ ఆటోమేటిక్గా రాబెట్టుకుంటున్నారు. వందల వేల ప్రింట్లు రిలీజ్ చేస్తున్నారు. అది కనుక 10 రోజులు 15 రోజులు ఆడింది అంటే దానికి ఆటోమేటిక్గా ₹1,00,00,000 కలెక్షన్ వచ్చేస్తుంది. ఇవాళ నిన్న బొమ్మరవి గారి గురించి ఇది చేశారు, దాని ప్రభావం ఏమీ లేదు. మనం చూసాము అఖండ 2 ఎటువంటి విజయం సాధించిందండి. ఎటువంటి మొదట్లో ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్ ఏంటి, అఖండ 2 బ్రహ్మాండమైన కలెక్షన్తో పోయింది. మొన్న ఇది కూడా బ్రహ్మాండంగా పోయింది. కారణం ఏంటంటే యాక్టర్స్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క ఇది ఉండాలి. కానీ ఎటువంటిది లేదు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఎంతోమంది హీరోలు. మరి చిరంజీవి గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా డామినేషన్ ఎక్కువైపోయి సుమన్ గారు ఏంటి, వీళ్ళేంటి, ఎంతో మంది హీరోలు వచ్చిన ఏ సినిమాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆ సినిమాకు ఉంది. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా మార్చ్ 27కి రిలీజ్ ఉండింది. బట్ ఆ సినిమా పోస్ట్ పోన్ చేశారు. కొంతమంది ఎట్లా అంటే టాక్సిక్ సినిమా, అదే విధంగా దురంధర్ 2 సినిమాకి భయపడి పోస్ట్ పోన్ చేశారంటున్నారు. మీరు నమ్ముతున్నారా ఈ విషయాన్ని? భయపడి అంటే నిజం చెప్పాలంటే భయపడే పోస్ట్ పోన్ చేశారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే రామ్ చరణ్కి ఎంతో మంది చాలా ఫాలోవర్స్ ఉండరు. బట్ అతనికి ఫాలోవర్స్ అంతా ఆ రేంజ్లో రావాలని అంటే దానికి మొత్తం కారణం ఏంటది, రాజమౌళి గారు ఏది మగధీర మూవీతో అతని ఎక్కువ ఫేమస్ అయిపోయిండు. దాంతో తనకు ఫ్యాన్స్ చాలా అయ్యిండ్రు. ఇప్పుడు ఈ పెద్ద మూవీ రిలీజ్ అయిందనుకో, ఈ సినిమాలు మొత్తం చెత్త ఫ్లాప్ కొడతాయి. అందుకనే పోస్ట్ పోన్ చేసిండ్రు. బట్ అక్కడ డైరెక్టర్ని అండ్ ప్రొడ్యూసర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ మూవీని ఆపిండొచ్చు అంతే. దీంట్లో ఒకవేళ రామ్ చరణ్ మూవీని రిలీజ్ అయితే ఇవన్నీ మొత్తం గాలి కట్టుకుపోవాల్సిందే. దీనిలో ఇంకేమి ఉండదు. వీళ్ళు భయపడాల్సింది పోయి వాళ్ళే వదిలేస్తారని అంటారు. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళే అంటే త్యాగం చేశారు అంతే. వీళ్ళు చిన్న చిన్న డైరెక్టర్లు కదా, ఇతను పెద్ద హీరో, ఇతని ఫ్యాన్స్ చాలా ఉన్నారు. సరే పోనీ అన్నట్లు ఏదో కాస్త హెల్ప్ చేస్తుండ్రు. సో మీరు చికిరి చికిరి సాంగ్ చూసారా? ఆ సాంగ్ గురించి మాత్రం దగ్గర మాట్లాడకండి. ఎందుకు మేడం? నాకు ఆ సాంగ్ నచ్చదు. ఎందుకు నచ్చలేదు? చాలా వైరల్ అయింది కదా. వైరల్ అయ్యింది బట్ అది ఏం ఆ సాంగ్ గురించి మాట్లాడుతున్నా నాకు అది వైరల్ అవుతుంది. బట్ వైరల్ అవుతుంది, నేను కూడా చూస్తున్నాను. కానీ అది ఆ స్టెప్స్ బాగానే ఉన్నాయి. ఆ చిక్కిరి చిక్కిరి అనేది నాకు అసలు నచ్చలేదు. ఏంటమ్మా అది నాకు ఏం నచ్చలేదు. అది మరి హీరోయిన్ లుక్స్
హీరోయిన్ లుక్ కిర్రాకు వద్దు మతిపోతుంది. బాయ్స్ కి అయితే అసలు వద్దు ఇంకంతే. రామ్ చరణ్ గారు ఎట్లున్నారు మరి? రామ్ చరణ్ నిజం చెప్పాలంటే సార్ ప్లీజ్ మీరు ఒకవేళ ఈ వీడియోలు కానీ చూస్తే సారీ ఏమనుకోకండి, ఏదో కాయిదాల మూట ఎరుకున్న వారిలాగా ఉన్నారు సినిమా. మరి వాళ్ళిద్దరికి కాంబినేషన్ సెట్ అయిందంటారా? బాగా సెట్ అయింది. బట్ హీరోయిన్ మాత్రం పొగరు మాత్రం కిర్రాకి ఇచ్చింది ఆ మూవీలో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆ చికిరి చికిరి సాంగ్ మాత్రం అస్సలు నచ్చలేదు. మూవీ కూడా అలాగనే ఉంది. అదే హిట్ కదమ్మా. బిచ్చగాడు మూవీ అది వేరు, అది అమ్మ గురించి ఉంది. ఇది హిట్ ఆ పాటే కదా. అంటే మరి బుచ్చిబాబు గారు తట్టుకోలేకపోతున్నాను అసలు. ఈ సినిమా రామ్ చరణ్ గారి బర్త్డే కి రిలీజ్ అని అన్నారు. సో అప్పటి నుంచి అంటే అక్కడ అది పోస్ట్పోన్ చేశారనమాట. సో చాలా మంది టాక్సిక్ సినిమాకి, దురంధర్ 2 సినిమాకి భయపడి పోస్ట్పోన్ చేశారంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటున్నారు? ఈ విషయంలో మూవీ వచ్చేసి ఎవరికి భయపడి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నా అని ఉద్దేశంతో చేయట్లేదు. వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఎన్ని సినిమాలు, ఎన్ని పాన్ ఇండియా మూవీస్ ఆ టైంలో రిలీజ్ అయినా కానీ వాళ్ళు ప్లాన్ చేసుకున్న డేట్కే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరికి భయపడి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. 100% అది కరెక్ట్. ఇప్పుడు దురంధర్ పార్ట్ 1 బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో సీక్వెల్ అన్నప్పుడు ఇంకా హైప్ ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారంటున్నారు. అది 100% రాంగ్. వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్ ప్రకారమే ఒక షెడ్యూల్ వేసుకున్నారు. ఆ షెడ్యూల్లోనే ఆ డేట్ లోనే రిలీజ్ చేస్తారు. 100% మీరు చూడండి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు ఆ డేట్ కి రిలీజ్ చేయనప్పుడు ముందే ఎందుకు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఫ్యాన్స్ కొంతమంది అలా అంటుండొచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళ వేరే మూవీస్ ఉన్నాయి కదా రిలీజ్వి, వాళ్ళు వచ్చేసి రివ్యూస్ చేపిస్తున్నారు. పేమెంట్ రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ చేపిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పడుతుంది అంతే తప్ప అనుకున్న టైంకి వాళ్ళు చేసుకున్న షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న రోజే ఆ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఆ సినిమా అనేది డిజాస్టర్ అయింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటంటారు? దీని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా పెద్ద సినిమా. ఇది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయన్న సినిమాలు కూడా హిట్ అయ్యాయి, హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఇది అనేది కొంత బాధాకరమే. సో కొంచెం స్టోరీ వైజ్ గా కొంచెం డిసప్పాయింట్ ఉంది నిజం చెప్పాలంటే. మిగతా వరకు వచ్చేసి బాగుంది. కానీ కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు వేరే హీరోస్, వేరే డైరెక్టర్స్ వాళ్ళు పాపులర్ అవ్వాలి, వాళ్ళ మూవీస్ పాపులర్ అవ్వాలి, ఇండస్ట్రీ హిట్టులు కొట్టాలన్న ఉద్దేశంతో గేమ్ చేంజర్ ని దాన్ని డామినేట్ చేశారు. ఇప్పుడు పెద్ద సినిమాకి ఎలాంటి ప్రమోషన్ చేయకముందే ఓన్లీ ఒక్క సాంగ్ తోనే వరల్డ్ వైడ్ గా చాలా బజ్ వచ్చింది సినిమాకి. సో మరి ఈ సినిమా ఒకవేళ మంచి టాక్ వస్తే ఏ రేంజ్ కి వెళ్తుంది అంటారు? 100% పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది.